హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ టెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా ఉంటుంది, దానికి అప్లై సిలబస్ ఏమిటి, దానికి ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎంత ఉంటుంది, సో సిలబస్ ఏమిటి, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ఛానల్లో మీ మొబైల్లో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో పోలీస్ జాతర అని చెప్పేసి చెప్పడం జరిగింది. 18,200 పోస్టులు, 229 పోస్టులు గవర్నమెంట్ పోలీసు శాఖ భర్తీ చేయనుంది. అయితే ఇక్కడ చూడవచ్చు కానిస్టేబుల్లో కానిస్టేబుల్ సివిల్ ఉమెన్ ఉంటుంది, తర్వాత ఏఆర్లో కూడా ఉమెన్ ఉంటుంది, తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్లో మెన్ ఉంటుంది, తర్వాత టీఎస్ఎఫ్సి కానిస్టేబుల్లో మెన్ ఉంటుంది, కానిస్టేబుల్ మెన్ ఫర్ స్పెషల్ ఎస్పీఎఫ్లో కూడా అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా పోస్టులు అనేది ఉంటుంది. సో ఈ అన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలకు మెయిన్గా క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఎగ్జామ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి పొందింది కూడా ఉండాలి. సో దాన్ని మినిమం క్వాలిఫికేషన్గా తీసుకుంటారు. సో ఒకసారి ఫీజు ఎలా ఉంటుంది చూస్తే, ఓసీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 రూపాయలు, ఇంతకుముందుకు నోటిఫికేషన్ ప్రకారం ఉన్న ఫీజు ఇది. దీంతో పాటు మీరు ఒకసారి చూడొచ్చు సెలక్షన్ ప్రొసీజర్లో ముందుగా మనము 6 స్టెప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినాక మనకి ఇంటిమేషన్ లెటర్ అని ఉంటుంది. అలా ఇంటిమేషన్ లెటర్ తీసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించుకొని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కు మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. సో దీని తర్వాత ఒక ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత వెయిటేజ్ మార్క్స్ను మనం పబ్లిష్ చేస్తారు. వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా సిలబస్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్. సో ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి ఉన్న సిలబస్ ఒకసారి చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. సో మెయిన్గా ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ కల్చర్, హిస్టరీ ఆఫ్ నేషనల్ మూమెంట్ అండ్ ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ, అంతేకాకుండా సో కంటెంట్స్ పార్టిసిపేటింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ గురించి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఈ పేపర్ అనేది తెలుగు, ఉర్దూ రెండిట్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ సిలబస్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది, అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుందని అర్థము. నెక్స్ట్ ఒకసారి మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకు 8 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకు 33 సంవత్సరాల వరకు ఉంది. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వచ్చినాక ఏమైనా మార్పులు ఉంటే నేను ఆ వీడియోలో ఒక న్యూ వీడియో చేసి దాని మీద మార్పుల చేర్పుల గురించి ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మెయిన్గా ఇక్కడ హైట్ చూసుకోవచ్చు. సో ఎవరైతే మెన్కు మాత్రం 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళ చెస్ట్ మినిమం 86.3 ఉండాలి. అది బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. సో లేడీస్కి అయితే ఉమెన్కి అయితే 152 సెంటీమీటర్స్ వాళ్ళు ఉండాలి హైట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయాన్ని తీసుకున్నట్లయితే ఒకసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మెయిన్గా 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాల్లో కనీసం 3 విభాగాల్లో ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. ఈ 5 విభాగాల్లో 3 విభాగాలు క్వాలిఫై అయితేనే మనము ఫైనల్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అనమాట. 100 మీటర్స్ రన్ ఉంటుంది. అది జనరల్ అయితే 15 సెకండ్స్లో ఉంటుంది. మిగతా వాళ్ళకి 16 ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 16.5 సెకండ్స్ ఉంటుంది. లాంగ్ జంప్ 3.8 సెంటీమీటర్స్ మినిమం. సో షార్ట్ పుట్ 5.60, హై జంప్ 1.20, 800 మీటర్స్ రన్ ఉంటుంది. 170 సెకండ్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ ఉమెన్ అయినట్లయితే వాళ్ళకు ఏవైనా 3 విభాగాలు ఉంటాయి. 3 విభాగాల్లో ఏవైనా 2 విభాగాల్లో వాళ్ళు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక్కడ 100 మీటర్స్ రన్ ఉంటుంది 20 సెకండ్స్లో. లాంగ్ జంప్ ఉంటుంది 2.50 మీటర్స్లో. అండ్ షార్ట్ పుట్ ఉంటుంది 4 కిలోల బరువు ఉండే షార్ట్ పుట్ను 3.75 సెంటీమీటర్స్ను విసరాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళకు లేడీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఉమెన్కి సంబంధించి. సో ఒకవేళ దీని తర్వాత ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత సిలబస్ ఫర్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్కు సేమ్ ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ అనేది యాడ్ అవుతుంది మనకి ఇక్కడ. పర్సనల్ టెస్ట్. సో కొన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటే మెయిన్గా ఎథిక్స్ గురించి, సో సెన్సిటివిటీ గురించి, జెండర్ గురించి అండ్ సోషల్ అవేర్నెస్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించి ఈ అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట మెయిన్ ఎగ్జామ్లో ఇది.
సో ఫ్రెండ్స్ ఇది కూడా 200 మార్కులకి ఈ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా క్వశ్చన్ పేపర్ తెలుగు మరియు ఉర్దూలో అందుబాటులో ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు నా ఛానల్లో నేను చెప్తాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎంతోమందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగండి. మరిన్ని వీడియోస్ కొరకు చూస్తూనే ఉండండి. సతీష్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకసారి మర్చిపోదని చెప్తున్నాను. థ్యాంక్ యూ.